అడ్డుకోగలిగారు. అడ్డుకునే దాంట్లో కొన్ని మంచి పనులు చేశారు. మామూలుగా కోస్ట్ లైన్లో కొంచెం ఈ పోర్టులో కట్టడం, లేకపోతే మెడికల్ కాలేజీలు కట్టడం. 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అది లేవని నేను అంటలా. అభివృద్ధి అయితే ఉంది, కానీ అభివృద్ధి కనపడలేదా? కనపడే చేయలా. వాళ్ళు ఎంతసేపటికి కక్ష రాజకీయాలు, లేకపోతే అవసరం బురద చల్లటం, లేకపోతే విపక్షాలని విమర్శించడం, వాటిల్లోనే మునిగిపోయారు. చేసి నేను చెప్పుకోవడం లాలా. మీకు బాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు బాగా దగ్గర మీ ఫ్యామిలీకి. అవును కదండి. అంటే మీరు కాంగ్రెస్ పార్టీ, మీ ఫ్యామిలీ అంతా అప్పుడంతా కలిసి ఉండటం అంతా ఉంది కదా. కాబట్టి రాజీవ్ గాంధీ మేరకు వెళ్ళిన రాజీవ్ గాంధీ కాంగ్రెస్ రాజశేఖర్ ఈజ్ పర్సనల్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఇది రాజకీయాలకు ముడిపడి రాజశేఖర రెడ్డితో లేదు. రాజకీయాలతో ముడిపడి ఉంది కాంగ్రెస్ పార్టీతో. పర్సనల్ రిలేషన్షిప్ అయితే రాజశేఖర్ రెడ్డి గారితో ఉంది. అలానే చంద్రబాబు నాయుడు గారితో ఉంటుంది పర్సనల్ రిలేషన్షిప్. అవును, ఇద్దరితో ఈక్వల్గానే ఉంది. సో ఇద్దరు వ్యక్తిత్వాలు మీకు బాగా ఐడియా ఉంది కదా. ఎవరిని బాగా లైక్ చేస్తారు? ఇద్దరు. అంటే అఫ్ కోర్స్ మనం ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఒక్కొక్క యాంగిల్ ఒకళ్ళది ఉంటుంది, అంతేగాని నాకు పర్సనల్గా ఇద్దరు ఇష్టమే. రాజశేఖర రెడ్డి గారు అంటే బాగా ఇష్టపడేవారా మీరు కూడా? కృష్ణ గారు కూడా బాగా ఆయనతో చనువుగా ఉండేవారని విన్నాం. బాగా చనువుగా అంటే పార్టీ పరంగా చనువా, లేకపోతే ఒక ఫ్యామిలీ పరంగా ఇద్దరు కలిసి ఉండటం అనేది వచ్చింది అక్కడ? పార్టీ పరంగా. పార్టీ పరంగానే. పార్టీ పరంగా ఉన్నప్పుడు ఎక్కువ ఇద్దరు క్లోజ్ అయ్యారు. సమకాలీగా ఇద్దరు ఎంపీలు ఒకేసారి ఉన్నారు. అదే రకమైన క్లోజ్నెస్ చంద్రబాబు గారితో లేదని అనుకుంటా. ఉందా? అంటే పొలిటికల్గా లేదు. ఫస్ట్ ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు బాగానే ఉండేవారు. ఆయన టీడీపీకి వెళ్ళిన తర్వాత కొంచెం మేము కాంగ్రెస్లో ఉండటంతో పొలిటికల్ తగ్గింది. లేదు అన్నయ్యకి, కృష్ణ గారికి లేదు. రైట్ ఫ్రమ్ బిగినింగ్ కాంగ్రెస్, టిల్ హిజ్ లాస్ట్ బ్రేత్ ఈజ్ కాంగ్రెస్. అవును, ఇంకేమి దాంట్లో ఏమి తేడా లేదు. నేనంటే వైఎస్ఆర్సీపీకి వెళ్ళాను, లేకపోతే టీడీపీకి వెళ్ళాను. వైఎస్ఆర్సీపీకి వచ్చారు కదా మీరు, వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కదా. సో వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు అంటే మీరు ఇప్పుడు దాకా అన్నారు కదా, కొంచెం మాట్లాడే విధానాలు చాలా బాగులేదు కాబట్టే ఈ రకమైన పరిస్థితిని. అప్పుడు కూడా ఆ రకమైన ధోరణి కనిపించింది? లేదు, నేను అపోజిషన్లో ఉండగా ఉన్నాను. అధికారంలో ఉన్న తర్వాత అసలు ఆ ఇల్లు కట్టించిన తర్వాత మీరు అపోజిషన్లో ఉండగానే కదా. అంతే కదా. అవును. ఆ తర్వాత ఇంకా మీరు ఇంకా లేరు. మీ అంతటి మీరుగా బయటకు వచ్చారా? ఇప్పుడు చాలామంది చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మమ్మల్ని దగ్గర రానిలేదు, దానివల్లే మేము విసుగు చెందింది, అందుకని మేము అసలు వెళ్ళటానికి కూడా మాకు బాధేసింది, అందుకనే ఈ రోజు పరిస్థితి అని చెప్పి వాళ్ళు మాట్లాడారు చాలామంది. నిజంగా అట్లాంటి పరిస్థితులు ఏమన్నా మీరు ఫేస్ చేశారా? నేనుండగా చేయలే. నేనుండగా నాకు బాగా మర్యాద ఇచ్చేవాడు. ఎప్పుడైనా వెళ్తే కలిసేవాడు, ఇంటరాక్ట్ అయ్యేవాడు ఆన్ వేరియస్ ఇష్యూస్. ఏమన్నా తెలియకపోతే రాసుకునేవాడు. మీరు ఇచ్చే సలహాలు సూచనలు పాటించేవాడు. 19 సెలక్షన్లో మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ నేను చెప్పిన వాళ్ళకే ఇచ్చారు. నేను అప్పటికే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయినా ముందే ఫైనలైజ్ చేసిన చాలా వాడికి, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ. సో ఆ తర్వాత మళ్ళీ అసలు ఎక్కడా కూడా వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు లేవండి? ఏదో 2-3 సార్లు మాట్లాడాం కానీ వెరీ రేర్. ఎందుకని అంత డిస్టెన్స్ మెయింటైన్ చేశారు? నేను పార్టీ మారారు కరెక్టే. ఫ్యామిలీ పరంగా మీకు కూడా కొంచెం రాజశేఖర రెడ్డి గారు పరంగా ఇప్పుడు అందుకే ఆ ఉద్దేశంతోనే మీరు దూరంగా ఉన్నారా? 3 సార్లు కలిసాం కానీ అంటే ఎవరు అతను ఏర్పరచుకున్న సిద్ధాంతం కరెక్ట్ కాదు. హి హస్ టు మీట్ పీపుల్. అసలు డే 1 వచ్చి అదేదో ప్రజావేదిక కోల్చడం, అసలు కోల్చడం ఎందుకు? అది గవర్నమెంట్ వాడుకోవచ్చు. యూ కెన్ ఆర్గనైజ్ సెమినార్స్, యూ కెన్ మీట్ పీపుల్. కరెక్ట్. అంటే ఇప్పుడు బయట ఏం జరుగుతుంది అనేది తనకి ఎట్లా తెలుస్తుంది అసలు? వెన్ యు ఆర్ నాట్ మీటింగ్ పీపుల్. అవును, 3-4 చేరేసేది కాదు కదా. అవును, పాలన అంటే. అవును, జనం ఏమనుకుంటున్నారనే తెలుసుకోవాలిగా. జనం కాదు, కేడర్ కాదు, నాయకులు
ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? కంప్లీట్ ఓన్ క్యాడర్ దే ఆర్ నాట్ వర్క్ ఓకే. పార్టీలో. అది కూడా కాకుండా విండిక్టివ్గా ఎగనెస్ట్గా పనిచేశారు మోస్ట్ ఆఫ్ ద రెడ్డి క్యాడర్ పార్టీలో. ఓకే. వీళ్ళకి బుద్ధి చెప్పాలి అనే ఉద్దేశంతో ఓన్ వైఎస్ఆర్సీపీ క్యాడర్, రెడ్డి క్యాడర్లో చాలామంది వ్యతిరేకంగా పనిచేశారు. వాళ్ళ ఎమ్మెల్యేని ఓడించడానికే పనిచేశారు. 60% ఆఫ్ రెడ్డి కమ్యూనిటీ కొంచెం అగైనిస్ట్ ది జగన్మోహన్ రెడ్డి గారుగా వెళ్ళింది అని చెప్పి వార్తలు వచ్చినాయి. దాంట్లో నిజం ఉందని అంటారా? మీరు అన్న దాంట్లో చూస్తే మరి అదే ఇంకా ఎక్కువ ఉంది. ఇంకా ఎక్కువ ఉంది. 60 కూడా కాదని అంటారు. 60 అయితే ఇంకా అంటే వాళ్ళు 10 ఏళ్ళు దే ఆర్ సైడ్ విత్ దెమ్ హిమ్. ఎస్. కష్ట నష్టాలు అపోజిషన్లో ఉన్నప్పటి నుంచి, పార్టీ పెట్టినప్పటి నుంచి, ఈయన ఓదార్పు యాత్రలు పెట్టినా, పాదయాత్రలు పెట్టినా, లేకపోతే 5 ఏళ్ళు అపోజిషన్లో టీడీపీ రూల్లో అనేక ఇబ్బందులు పడ్డా అన్నిటికీ ఎదురొడ్డి నిల్చున్నారు. వాళ్ళు నిల్చున్నారు. అధికారం వచ్చినాక ఏం చేసావు? సరే వాళ్ళు ఏదో డబ్బు సంపాదిద్దాం ఉన్నారు, కుదరలా, అది ఓకే. లేకపోతే ఏదైనా ఏదైనా పోస్ట్ తెచ్చుకుందాం అనుకున్నారు, అది రాలా. లేకపోతే ఏదైనా పని చేసుకున్నారు, పనులు చేశారు, చిన్న చిన్న పనులు, అది వాళ్ళకి బిల్లులు ఇవ్వాల. పోనీ కష్టాలు చెప్పుకుందామంటే కలవనీరు. ఎట్లా ఉంటుంది వాడి పరిస్థితి? అందుకే వాళ్ళు విండిక్టివ్గా దే ఆర్ డన్. కానీ గెలుస్తామన్న ధీమా ఎందుకు కనిపించింది అందరిలో కూడా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా చివరి వరకు చాలా గెలుస్తాం, మనం గెలవబోతున్నాం, మళ్ళీ 2024లో వస్తామన్న ఆలోచన వాళ్ళకి. చుట్టూ ఉన్న నలుగురు చెప్పేది ఆయనకి చేరుతుంది, జనంలో ఉన్న రివోల్ట్ ఆయనకి చేరట్లే. ఓకే. మీరంత దగ్గరగా ఉన్నారు కదా కొన్నాళ్ల పాటు ఆయనతో, ఎవరి ద్వారా అన్న మీరు పోనీ ఇది తప్పు, ఇలాంటిది చేయకూడదు, ఇలా ఉన్నారు, ఇలా ఉంది పొజిషను అని ఏమన్నా చేరవేయగలిగారా? అసలు ఆ ప్రయత్నం చేశారా మీరు? అఫ్కోర్స్ మీరు ఉన్నది వేరే పార్టీలో అనుకోండి, నేను అలా అడగకూడదు, బట్ ఏదైనా మీకు వాళ్ళతో ఉన్న అనుబంధం అడిగితే చెప్పాం కానీ అడుగుకోలేదు. అది కూడా అక్కడ దాకా వెళ్ళలేదు. ఎందుకంటే మీరు 2019లో చాలా కీలకంగా వ్యవహరించారు మీరు అన్న దాన్ని బట్టి. సో ఎలక్షన్స్కి ముందు సెలక్షన్స్లో కానీ, లేకపోతే ఆయనతో రోజువారీ మీటింగ్స్లో మీరు కూడా కూర్చుని ఉండటం కానీ చూసాం మేము, అందరూ చూసిన వాళ్ళే. అలాంటప్పుడు ఆ తర్వాత కూడా మిమ్మల్ని కూడా పక్కకి తోసేసిన పరిస్థితి కదా ఆల్మోస్ట్. తర్వాత నేనే వెళ్ళిపోయాను. అఫ్కోర్స్ మీరు వెళ్ళిపోయారంటే దాంట్లో కూడా ఏదో ఎక్కడన్నా వెళ్ళటానికి అప్పుడు అపోజిషన్లో ఉండగా కానీ అధికారంకి వచ్చిన తర్వాత వచ్చినాక నేను లేనుగా, లేరు, మీరు పార్టీలో లేరు. ఏనాడు కూడా మీరు కలుద్దామన్న ప్రయత్నం అయితే చేశారా? ఏం లేదా? మనం అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఎమ్మటపడ్డాడు అన్నట్టు వస్తుంది. ఓకే. ఎప్పుడో 2-3 సార్లు పిలిస్తే వెళ్ళి కలిశాను కానీ. ఓకే. ఆ ఇల్లు కట్టించిమ్మని మిమ్మల్ని అడిగారా? కట్టించిమ్మన్నారా? లేకపోతే మీ అంతటి మీరుగా జగన్మోహన్ రెడ్డి ఈ హౌస్ క్యాంప్ ఆఫీస్ కింద దాన్ని పెట్టుకుంటే బాగుంటుందని అనుకున్నారా? నేను అప్పుడు ఎలక్షన్ ముందు ఇక్కడ హైదరాబాద్లో లోటస్ పాండ్లో ఉండి రాజకీయం చేయడం కరెక్ట్ కాదు, మేము విజయవాడకు మారాలని చెప్పాను. సరే వాళ్ళకి వీళ్ళకి చెప్పారు అద్దెకి తీసుకుందామని. అదే తీసుకుందామంటే బిల్డింగ్స్ చూశారు, అది వద్దులే అని అనేవాడు. నేను సజెస్ట్ చేశాను, ఇట్లా కొని 2 ఎకరాలు కొనుక్కొని కట్టేసుకుంది, మీరే చూడండి అన్నాడు. ఓకే. మావాడు ఈ లేఅవుట్ చేస్తామంటే దీంట్లో సపరేట్ చేసి ఆఫీసు మీ అబ్బాయి లేఅవుట్లో దాంట్లో వచ్చింది. కన్స్ట్రక్షన్ అంతా కూడా మీరే చూశారు, వాస్తు ప్రకారం కట్టడం కానీ వ్యవహారం. వాళ్ళకి వాస్తున్నా లేకపోయినా మీరు వాస్తు ప్రకారం అయితే కట్టించారు అని విన్నా నేను, నిజమేనా? దాంట్లో వాస్తు ప్రకారమే ఉన్నాయి ఆఫీస్ కానీ ఇల్లు కానీ. బట్ యూసేజ్లో అట్లా వాడలేదు. క్యాంప్ ఆఫీస్కి వెళ్ళేది ఏదో ఆగ్నేయ మూలగా వెళ్ళడం. కరెక్ట్. ఆఫీస్ మీరు చూసారా? చూశాను. ఇల్లు ఆఫీస్ చూశాను, 2 చూశాను. ఇల్లు ఆఫీస్ చూసినప్పుడు ఇంట్లో నుంచి ఆఫీస్కి వెళ్ళాలంటే ఈశాన్యం వెళ్ళి బయట షెడ్ కట్టాం. అవును. చైర్లు వేసాం. రోజు 100 మంది అన్న వాళ్ళు వీళ్ళు వస్తాయి, అర్జీలు వస్తాయి. ఓకే. రాజశేఖర రెడ్డి కలిసేవాడు అందరినీ. అవును. బయటకు వచ్చి అందరినీ కలిసి చెప్పి నార్త్ నుంచి ఆఫీస్ లోపలికి వెళ్ళాలి. ఓకే. రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టించాం.
అక్కడికి వెళ్ళి ఆయన స్మరించుకొని ఇక లోపలికి వెళ్తారు. అది వదిలేసి ఒక వేలా కట్టుకొని ఆగ్నేయ మూల నుంచి ఆఫీస్కి వెళ్ళేవాడు. ఓకే, అది కరెక్ట్ కాదు. ఆ పక్కన విల్లాలు కూడా మీరే కట్టించారండి? విల్లాల్లోదే ఇదొక ప్రాజెక్ట్. విల్లాల్లోనే ఇదొక ప్రాజెక్ట్. విల్లాలే మెయిన్. దాంట్లో నా ఇల్లు ఉంది ఇంకా ఇప్పటికీ. వెళ్తూ ఉంటారా? అప్పుడప్పుడు వెళ్తుంటాను. వెళ్ళినప్పుడు మరి అక్కడ కనిపిస్తూనే ఉంటారుగా వాళ్ళంతా? అందరూ ఉంటారు కదా దాంట్లో. విజయసాయి రెడ్డి అక్కడే ఉంటాడు. అవును. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి గారు వీళ్ళంతా అక్కడే ఉంటారు. పెద్దిరెడ్డి. ఇప్పటికీ కొంచెం సంబంధాలు అయితే ఉన్నాయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో? సంబంధాలు కలుస్తూనే ఉంటాను నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ, లేకపోతే కాంగ్రెస్, బీజేపీ ఎవరైనా నేను కలుస్తూనే ఉంటారు. వాళ్ళు మా ఆఫీస్కి వస్తూనే ఉంటారు. ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా అందరితోటి. రాజకీయాలు వేరు, పర్సనల్ రిలేషన్స్ వేరు. పర్సనల్ రాజకీయాలు కలపం పర్సనల్. ఆదిశేషగిరిరావు గారిని మేము కూడా ఒక మంచి పదవిలో చూడాలని అనుకుంటున్నారు చాలామంది. ఒక చూడాలని అంటే కొంత టైం పడుతుందా? ఇంకా మీ ఆరోగ్యం సహకరిస్తుందా? మీ ఏజ్ సహకరిస్తుందా? దానికి మీకు ఇంట్రెస్ట్ ఉందా రాజకీయాల్లోకి ఒక స్టేజ్కి వెళ్ళటానికి? రాజకీయాలు అంటే కంటెస్ట్ అనే కానీ లేకపోతే ఏదన్నా ఒక మంచి పదవిలో మీరు ఉండటం కానీ? అది ఇప్పుడు టీటీడీ చైర్మన్ ఇప్పుడు అశోక్ గజపతిరాజు గారికి ఇస్తారా, లేకపోతే ఇంకోళ్ళకి ఇస్తారా అని అంటున్నారు. సో మీరు కూడా టీడీపీలో చాలా రోజుల నుంచి ఉన్నారు, ఫ్యామిలీ కూడా కలిసే ఉంది. సో అలాంటప్పుడు మీరు ఎప్పుడన్నా ఆ ప్రపోజల్ ఏమన్నా మీ దగ్గర దాకా వచ్చిందా?